Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu ikkada screen meeda edaithe kanipistundo dani gurinchi chaala clear ga aithe manam bits chusukundamu and alage content kuda chusukundamu. మీ అందరికీ ప్రతిసారి కూడా బిట్స్ తో పాటు చాలా కంటెంట్ కూడా అందవడం జరుగుతుంది. ఆల్రెడీ మన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసిన విషయమే. అండ్ అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో టెట్ అండ్ డిఎస్సి కి సంబంధించి అన్ని క్లాసెస్ కంప్లీట్ చేసేసాను. క్విక్ రివిజన్ వీడియోస్ కంప్లీట్ చేసేసాను. టోటల్ బిట్స్ వీడియోస్ కూడా కంప్లీట్ చేసేసాను. టాపిక్ వైజ్ చేస్తున్నాను, మొత్తం కంటెంట్ వైజ్ చేస్తున్నాను, సబ్జెక్ట్ వైజ్ చేస్తున్నాను. ప్రతిదీ కూడా మీకు బిట్స్ చెప్పేటప్పుడు కూడా కంటెంట్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అయితే మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. మన ఛానల్లో వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఏ ఒక్కరి దగ్గర 1 రూపీ కూడా ఆశించకుండా చాలా ఫ్రీగా చేస్తున్నాను. సో ఖచ్చితంగా దానికోసం మీ అందరు సపోర్ట్ ఇవ్వాలి. మీరు ఎంతలా సపోర్ట్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ అయితే ఇంకా చేస్తూ ఉంటాను. అండ్ అలాగే మీరు చూడొచ్చు, ఆల్రెడీ టెట్ రాసిన వాళ్ళు వచ్చి కామెంట్ చేసిన కామెంట్స్ అయితే చూడండి. మన ఛానల్లోని వీడియోస్ ఓన్లీ ఫాలో అయితే అవుట్ ఆఫ్ 130 అబోవ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు 150కి టెట్లో. ఆ విధంగా అయితే మన ఛానల్లో క్లాసెస్ ఉన్నాయి. సో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ క్లాసెస్ అండి. అంటే తెలుగు మొత్తం ఒకే వీడియోలో, అంటే అకాడమీ బుక్స్లో ఉన్న మొత్తం కంటెంట్ ఒక వీడియో రూపంలో. అండ్ అలాగే ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలాగే. అండ్ అలాగే బిట్స్ వీడియోస్ 1500 బిట్స్ వీడియోస్ ఉన్నాయి, 1000 బిట్స్ వీడియోస్ ఉన్నాయి. ఒక సబ్జెక్ట్కి సంబంధించి టోటల్ క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ అని మొత్తం సబ్జెక్ట్ పరంగా అకాడమీ బుక్స్ నుంచి తీసుకొని బిట్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. అండ్ టాపిక్ వైజ్ బిట్స్ వీడియోస్ ఉన్నాయి, టాపిక్ వైజ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేస్తే ప్లేలిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో చక్కగా అందులోకి వెళ్ళి మీకు నచ్చిన వీడియోస్ అన్నీ కూడా చూసుకోండి. అండ్ ట్రిక్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను, డిఎస్సికి చేస్తున్నాను, టెట్కి చేస్తున్నాను, మ్యాథ్స్కి ట్రిక్స్ వీడియోస్ వేరేగా చేస్తున్నాను. అక్కడ కూడా మీకు ఎగ్జాంపుల్స్తో సహా వివరిస్తూ ఆ వీడియోస్ చేస్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూప్లో క్విజెస్ కండక్ట్ చేస్తాము. మళ్ళీ నాకు క్వశ్చన్ చేయకండి, టెలిగ్రామ్ ఛానల్లోనే పీడిఎఫ్స్ ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూప్లో మీకు క్విజెస్ కండక్టింగ్ అనేది ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో అవి కూడా లింక్స్ ఉంటాయి. ఇన్ కేస్ అవి ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి మన ఛానల్ పేరు క్లిక్ చేస్తే అక్కడ టైప్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా రెండు ఓపెన్ అవుతాయి. సో చక్కగా జాయిన్ అయిపోండి. పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు చక్కగా చూసుకోండి. అండ్ ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మనమైతే ఇప్పుడు కంటెంట్ అయితే చూసుకుందాము. అండ్ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే వీడియోస్ని మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ చేసి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసేయండి. టైం అయితే పట్టొచ్చు, బట్ మీకు టోటల్ కంటెంట్ అనేది ఒక వీడియోలో అందించడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం చూసుకుంటే శిలోంచ ప్రక్రములు. సో శిలోంచ ప్రక్రమలకు అర్థం ఏంటి? శిలా ప్రక్రమలు అంటే పొలాల్లో రాలిన కంకులు, పొలాల్లో రాలిన గింజలు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనము వరి పండించామనుకోండి, ఆ వరి చేను కోసేసి వాటిని ఒక పోగులుగా పెడతాం. ఆ పోగుల్ని తీసేసి మనం తీసుకుని వెళ్ళేటప్పుడు అక్కడ కొన్ని కంకులు పడిపోయి ఉంటాయి. అంటే వరి ధాన్యము వాటి యొక్క కంకులు అనే అంటారు ఫ్రెండ్స్. వాటి యొక్క కాడలతో సహా పడిపోయి ఉంటాయి కదా. సో వాటిని మనము శిలోంచ ప్రక్రమలు అని అంటాము. సో పొలాల్లో రాలిన కంకులను ఏరుకొని బ్రతికే వాళ్ళు, వాటిని ఏవైతే పడి ఉంటాయో వాటిని ఏరుకొని బ్రతికే వారిని శిలోంచ ప్రక్రమలని అంటాము. ఉంచ ప్రక్రమలు అంటే రోళ్ల దగ్గర చెదిరిపడ్డ బియ్యపు గింజలు ఏరుకొని జీవనం సాగించేవారు. సో ఇక్కడ చూడండి, శిలోంచ ప్రక్రమలు అంటే పొలాల్లో రాలినటువంటి కంకులను లేదా గింజలను ఏరుకొని బ్రతికే వాళ్ళు శిలోంచ ప్రక్రమలు. అలాగే ఉంచ ప్రక్రమలు అంటే రోళ్ల దగ్గర, అప్పుడు పూర్వం రోజుల్లో మనము ఏంటంటే, ఇప్పుడంటే మనకి మిల్స్ వచ్చాయి కానీ అప్పుడు దంచి బియ్యం చేయాలి అంటే ధాన్యాన్ని దంచి బియ్యం చేసేవాళ్ళు. సో ఆ దంచేటప్పుడు రోలు ప్రక్కన చుట్టుప్రక్కల పడిపోతాయి కదా కొన్ని, ఆ గింజల్ని ఏరుకొని బ్రతికే వాళ్ళని మనకి వంచ ప్రక్రమలు అని అంటారు. సో నెక్స్ట్ సీరపేండ్లు అంటే మురికి బట్టల్లో పుట్టే క్రిములు. సీరపేండ్లు మురికి బట్టల్లో పుట్టే క్రిములను మనము సీరపేండ్లు అంటాము. నెక్స్ట్ స్కందము అంటే కొమ్మ లేదా భాగము అని అర్థము. స్కందము అంటే కొమ్మ లేదా భాగము. తర్వాత హాజర్ జవాబు అంటే ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పే వాళ్ళని హాజర్ జవాబు అని అంటాము.
ఒక ప్రశ్నను అడిగిన వెంటనే వాళ్ళు సమాధానం చెప్తే వాళ్ళని హాజరు జవాబు అని అంటాము. నెక్స్ట్ హర్మ్యము అంటే ఎత్తైన మేడ. హర్మ్యము అంటే ఎత్తైన మేడను హర్మ్యము అని అంటాము. సో నెక్స్ట్ మనం చూసుకుంటే శ్రావణాభ్రము. శ్రావణాభ్రము అంటే శ్రావణ మాసంలోని మేఘము. శ్రావణ మాసంలో వచ్చే మేఘాన్ని మనము శ్రావణాభ్రము అని అంటాము. తర్వాత సంయమి అంటే ఇంద్రియములను జయించిన వాడు. సంయమి అంటే ఇంద్రియాలను జయించిన వాడిని సంయమి అని అంటారు. ఇంద్రియములు అంటే ఏంటి? అవయవాలు. సో ఇంద్రియములను జయించిన వాడు సంయమి. తర్వాత సవారి అంటే వాహనము. సో పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని సవారీ చేస్తారు కదా, సో ఒక వాహనంపై తీసుకుని వెళ్ళడాన్ని సవారీ అంటారండి. సో నెక్స్ట్ సింపులు అంటే పేలికలు చింపులు. పేలికలు చింపులని మనము సింపులు అంటాము. నెక్స్ట్ సీత అంటే తెల్లని. ఇక్కడ ఈ విధంగా మీకు అర్థాలు ఏమైనా వచ్చాయంటే టెక్స్ట్ బుక్లో అయితే మనకి ఏవైతే పదాలు ఇస్తున్నారో సో దాని ప్రకారం మనం తీసుకున్నాం కాబట్టి ఈ అర్థాలు సో మనకి ఈ విధంగా అయితే వస్తాయి. చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో మనకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా అయితే అర్థాలు ఉండొచ్చు. బట్ మనకేంటంటే ప్రామాణికంగా టెక్స్ట్ బుక్స్ తీసుకుంటాం కాబట్టి సో మనకి టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి పదాలకు అర్థాలని మనం ఈ విధంగా చెప్పుకుంటున్నాము. సో నెక్స్ట్ బండ జింకలు. బండ జింకలు అంటే గబ్బిలాలు అని అర్థము. తర్వాత బాకా అంటే వాద్య విశేషము. తర్వాత బాసిల్లు అంటే ప్రకాశించు అని అర్థము. తర్వాత మగ్దూరు అంటే నియమము అని అర్థము. మచ్చకంటి చేపల వంటి కన్నుల గల స్త్రీ మీనాక్షి అని అర్థము. మరాళము హంస అని అర్థము. మానవకుడు బాలుడు లేదా పిల్లవాడిని మానవకుడు అని అంటాము. సో నెక్స్ట్ నిగమాంతము అంటే వేదాల చివర ఉండునది ఉపనిషత్తు. నిగమాంతము అంటే ఉపనిషత్తు లేదా వేదాల చివర ఏదైతే ఉంటుందో దాన్ని మనము నిగమాంతము అంటాము. తర్వాత నుసలక అంటే ఆలస్యం చేయక లేదా వ్యతిరేకించక. నుసలక అంటే ఆలస్యం చేయక లేక వ్యతిరేకించక. తర్వాత పసిడి చుట్టువము అంటే బంగారు గరిటెను మనము పసిడి చుట్టవము అంటాము. తర్వాత పాలిపెర అంటే గుర్తు లేదా చిహ్నము లేదా జాడ. పాలిపెర అంటే అర్థము, గుర్తు, చిహ్నము, జాడ. తర్వాత ఊడువాము అంటే పింజర జాతికి చెందిన పాము. ఊడువాము అంటే పింజర జాతికి చెందినటువంటి పాము. తర్వాత పొట్టాపతి అంటే ఆకలి బాధను పొట్టాపతి అంటాము. నెక్స్ట్ గుమ్ములు అంటే ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బొట్టలను గుమ్ములు అని అంటాము. ఒకప్పుడు మనము ఏమంటారు బుట్టెలు అని అంటాం కదా. సో ధాన్యం వాటిలో నిల్వ ఉంచేవాళ్ళు. మీకు ఐడియా ఉందో లేదో. సో ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బొట్టలను గుమ్ములు అంటాము. సో నెక్స్ట్ గోమయము అంటే ఆవు పేడ. ఆవు పెండ లేదా ఆవు పేడను మనము గోమయము అంటారు. గో అంటే ఆవండి, మయము అంటే పేడ. సో గోమయము అంటే ఆవు పేడ. తర్వాత ఇది మనకి ప్రీవియస్ బిట్లో వచ్చిందండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇటువంటి బిట్స్ మనకి కొంచెం ప్రీవియస్ బిట్లో వచ్చాయి. నెక్స్ట్ చతురంత యానము అంటే పల్లకి అని అర్థం అండి. తర్వాత చిరుతగండు అంటే మగ చిరుత అని అర్థము. తర్వాత చీరానీకం అంటే వస్త్రముల సముదాయం అని అర్థము. చీరానీకము అంటే వస్త్రముల సముదాయము. తర్వాత చెముట్టి అంటే చేతి పిడికిలిని మనము చెముట్టి అని అంటాము. నెక్స్ట్ కుటిలవాజి అంటే కపట బుద్ధి కలవాడు, మోసగాడు అని అర్థము. కుటిలవాజి అంటే కపట బుద్ధి కలవాడు, మోసగాడు అని అర్థము. తర్వాత కుబ్జ అంటే మరగుజ్జు అని అర్థము. తర్వాత కృపాణం అంటే కత్తి, ఖడ్గము అని అర్థము. కేళాకూలులు అంటే క్రీడా సరస్సులు అని అర్థము. గర్జాట్టహాసము అంటే గంభీరమైన ధ్వని అని అర్థము. తర్వాత గరిసె అంటే ధాన్యం భద్రపరిచే గది. ఇది కూడా మీకు ఐడియా ఉండుంటుంది కదా. సో గరిసెల కొద్దీ ధాన్యాలు పండాయిరా అని అప్పట్లో అనేవాళ్ళు. సో ధాన్యం భద్రపరిచే గదని గరిసె అంటారు. తర్వాత గవిన్లు అంటే గుహలు అని అర్థము. గుడిగెలు అంటే గుళికలు, మందు బిళ్ళలు అని అర్థము. నెక్స్ట్ వర్ణి అంటే బ్రహ్మచారి అని అర్థము. వాహ్పూరము అంటే జల ప్రవాహం అని అర్థము. వాజ్రేయ అంటే వజ్రతుల్యమైన అని అర్థము. విప్రగృహం అంటే బ్రాహ్మణుల ఇల్లు. తర్వాత విభావళి అంటే కాంతుల వరస అని అర్థము. వైభాతికము అంటే ప్రాతకాలానికి సంబంధించినది అని అర్థము. నెక్స్ట్ శుక్రధనస్సు అంటే సింగిడి లేదా ఇంద్రధనస్సు అని అర్థము. నెక్స్ట్ మిత్తి అంటే మృత్యువు లేదా చావు, వడ్డీ అని అర్థము. ముచ్చెలు అంటే చెప్పులు.
ఇక్కడ మనకి నానార్థాలు వస్తాయి, పర్యాయ పదాలు వస్తాయండి అర్థాలకు వచ్చేసరికి మనకి, ఎందుకంటే రెండు కూడా అర్థానికి సంబంధించినవే. సో రెండింటిని కూడా ఇక్కడ చూడండి, మిత్తి అంటే మృత్యువు, చావు అని ఒక అర్థము, వడ్డీ అని ఒక అర్థము. సో ఇవి మనం నానార్థాల కిందగా కూడా చూసుకోవచ్చు. బట్ అర్థము వచ్చేసరికి రెండు అర్థాలు వచ్చినా కూడా ఉండొచ్చు. సో ప్రాబ్లం లేదు. మళ్ళీ మనం వేరువేరుగా నానార్థాలను వేరుగా చెప్పుకుందాము, పర్యాయ పదాలను వేరుగా కూడా చెప్పుకుందాము. ఆల్రెడీ నేను అర్థాలకు టాపిక్కి సంబంధించి, అలాగే నానార్థాలు, పర్యాయ పదాల టాపిక్కి సంబంధించి కూడా వీటన్నిటి గురించి ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి వీడియోస్ రూపంలో అందించాను. ఎవరైనా చూడకపోతే వాటిని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్, ముచ్చలు అంటే చెప్పులు అని అర్థము. తర్వాత మెరిమెణ అంటే ఊరేగింపు లేదా మెరిచ్చు అని అర్థము. తర్వాత మోతబరి అంటే ధనిక రైతును మోతబరి అంటారు. మోతబరి అంటే బాగా ఎవరినైనా దోచుకునేవాడు, ఏంటంటే ప్రతి ఒక్కరిని వాళ్ళ దగ్గర ఏదున్నా తీసుకోవడం మోతబరి అంటారు. బట్ ఇక్కడ మనకి తెలంగాణ టెక్స్ట్ బుక్స్లో ఇచ్చిన అర్థం ప్రకారం అయితే మనకి ధనిక రైతు అని అర్థం అండి. అందుకే మీకు చెప్తున్నాను, ప్రతిసారి కూడా మనకి టెక్స్ట్ బుక్స్ ఓన్లీ ప్రామాణికం అండి. మనకు వచ్చింది రాస్తామంటే అవ్వదు. మనకి టెక్స్ట్ బుక్స్లో లెసన్ ప్రకారం ఏ విధంగా అయితే అర్థాలు ఉంటాయి, సో అవి మనము ఆన్సర్స్ అనేది చేయాలి. నెక్స్ట్, రివాజు అంటే సాంప్రదాయము. రొంపి బురద అని అర్థము. లగెత్తు పరిగెత్తు అని అర్థము. వక్త్రము ముఖము అని అర్థము. నెక్స్ట్, దప్తురం అంటే నమోదు పుస్తకం అని అర్థము. దస్తురుమాలు అంటే భుజాన వేసుకునే కండువా అని అర్థము. దవీయసి అంటే దూరమైనది అని అర్థము. ద్వాహ్కవాటం అంటే ద్వారబంధము, తలుపు, దర్వాజా అని అర్థము. దూర్వహులు అంటే భారమును మోసేవి, ఎడ్లు అని అర్థము. దేవిడి అంటే సంపన్నులు నివసించే పెద్ద భవంతి అని అర్థము. నదవీయసి అంటే దూరం కానిది అని అర్థము. నిగమాంతము అంటే వేదాల చివర ఉండునది, ఉపనిషత్తు అని అర్థము. సో వచ్చినవి అక్కడక్కడ ఒకటి రెండు బిట్స్ అయితే వస్తూ ఉంటాయి, ఎందుకంటే క్లాసెస్ వేరువేరుగా ఉంటాయి కాబట్టి. సో నెక్స్ట్, జోధులు అంటే యోధులు అని అర్థము. దుల్లు అంటే పడిపోవు, చిక్కుకుపోవు అని అర్థము. తండ్లాట అంటే బాధపడుట అని అర్థము. తరళ అంటే చంచలమైన అని అర్థము. నెక్స్ట్, తావు అంటే చోటు, జాగా అని అర్థము. తేండ్రించు అంటే ప్రకాశించు, ప్రజ్వలించు, మెలిపెట్టు, దవ్వు అని అర్థము. తెరవ అంటే స్త్రీ అని అర్థము. దంస్ట్రలు అంటే కోరలు, కోర పండ్లు అని అర్థము. ఎచ్చు తచ్చులు అంటే ఎక్కువ తక్కువలు అని అర్థము. ఏరుతార్లు అంటే భేదాలు అని అర్థము. ఒక్క పచ్చరము అంటే ఒకే దుప్పటి అంటే అంత సమానమే అని అర్థము. సో ఇది మనకి లెసన్స్ ప్రకారం అంతా సమానం అనే అర్థంలో ఈ ఒక్క పచ్చరం అనేది ఉపయోగిస్తారండి. సో తెలంగాణకి ఏపీకి చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. తెలుగుకి సంబంధించి ఈ విధంగా, ఎందుకంటే మాండలిక భాష పదాలు వాళ్ళవి మ్యాక్సిమం డిఫరెంట్గా ఉంటాయండి, మనవి మ్యాక్సిమం డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ భాషా పదాలకు వచ్చేసరికి మనం కొంచెం వేరువేరుగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే, వల్లదు అంటే గ్రహింపదు లేదా ఇష్టపడదు అని అర్థము. నెక్స్ట్, ఔదల అంటే నడినెత్తి అని అర్థము. తర్వాత కందెరుగని అంటే కల్మషం తెలియని అని అర్థము. కర్దమం అంటే బురద లేదా అడుసు అని అర్థము. కుటిలవాజి అంటే కపట బుద్ధి కలవాడు, మోసగాడు అని అర్థము. కుబ్జా అంటే మరగుజ్జు అని అర్థము. నెక్స్ట్, ఇడుట అంటే ఇచ్చుట అని అర్థము. ఈవి అంటే త్యాగం అని అర్థము. ఉడుగు అంటే నశించు అని అర్థము. ఉద్దండ అంటే గొప్ప, పొడవైన, ఎక్కువైన అని అర్థము. చాలామంది, కొంతమంది అయితే ఫాస్ట్గా చెప్పండి మేడం అంటున్నారు, కొంతమంది స్లోగా చెప్పండి మేడం అంటున్నారు. సో నాకు వచ్చిన వేలో అయితే నేను చెప్పుకుంటూ వెళ్తాను. సో ఎందుకంటే డిఫరెంట్గా అడుగుతున్నారు, సో అందరినీ పట్టించుకొని అంటే నేను ఎలా కూడా చేయలేను. ఒకరు ఎలా అడుగుతున్నారు, ఒకరు ఎలా అడుగుతున్నారు. సో నా వేలో అయితే నేను చెప్పుకుంటూ వెళ్తానండి. ఒకవేళ మీరు మళ్ళీ వినాలనుకుంటే వీడియో స్కిప్ చేసి లైవ్ ఓన్లీ మీకు నాకు నచ్చినట్టు అవుతుంది. మిగతా లైవ్ అయిపోయిన తర్వాత మీరు ఎన్నిసార్లు అయినా వీడియోని చూసుకోవచ్చు, స్కిప్ చేసుకుంటూ కూడా చూసుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు. నెక్స్ట్, ఉద్ది అంటే జత, జుట్టు అని అర్థము. జత, జట్టు అండి, ఇక్కడ జుట్టు కాదు, జట్టు. సో నెక్స్ట్, ఉపస్పర్శ అంటే స్నాన ఆచమనాదులు అని అర్థము. స్నాన ఆచమనాదులు అని అర్థము. తర్వాత ఉపాహారము అంటే అల్పాహారము, టిఫిన్ని ఉపాహారము అంటారు. తర్వాత ఉమ్రావులు అంటే ఉన్నత వంశీయులైన కళా పోషకులు అని అర్థము.
నెక్స్ట్ అంగన అంటే స్త్రీ అని అర్థము. అంతరాళం అంటే లోపలి భాగం అని అర్థము. అపూటం అంటే పూర్తిగా అని అర్థము. అభిగరించు అంటే నెయ్యిని బొట్టు బొట్టుగా వేయడాన్ని అభిగరించు అంటారు. అభీప్సితము అంటే కోరిక అని అర్థము. అర్ఘ్యపాద్యములు అంటే పూజ కొరకు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లు అని అర్థము. నెక్స్ట్ స్లెధనం అంటే శిథిలం కావడం అని అర్థము. సరాగము అంటే ఒద్దిగా అని అర్థము. సాత్వికుడు అంటే సాధు స్వభావి అని అర్థము. సురకరువలి అంటే సురగాలి సురగాడ్పు అని అర్థము. సృజించు అంటే సృష్టి చేయు కలుగజేయు అని అర్థము. సేక్సింది అంటే సుంకరి మస్కూరి ఎల్లోడు కావలికార్ విఆర్ఏ అని అర్థము. సో ఇది నాకు కూడా తెలియదండి, ఇప్పుడే కొత్తగా వింటున్నాను. సో సేక్సింది అంటే సుంకరి మస్కూరి ఎల్లోడు కావలికార్ విఆర్ఏ అని అర్థాలంట. సో జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్, ఇవి మాత్రం 2-3 టైమ్స్ మీరు చదవాలి. సో నెక్స్ట్ క్ష్మాపతి అంటే భూమికి భర్త రాజు అని అర్థము. క్షితిధరం అంటే పర్వతము గుట్ట అని అర్థము. సో నెక్స్ట్ మర్దన అంటే నూరుట చూర్ణము అని అర్థము. మర్లబడ్డ అంటే తిరుగబడ్డ ఎదురు తిరిగిన అని అర్థము. మహిష వాహనుడు అంటే యముడు అని అర్థము. మార్తుడు అంటే శత్రువు అని అర్థము. మోతాడు అంటే ముకుతాడు పశువులకు వేసేది అని అర్థము. నెక్స్ట్ మౌకలి అంటే కాకి అని అర్థము. మృచ్చిలి అంటే దొంగలించి అని అర్థము. రక్కసి వజ్జ అంటే రాక్షసుల గురువు అని అర్థము. నెక్స్ట్ బర్బరత్వము అంటే నీచత్వము అని అర్థము. బలిపుష్టము అంటే కాకి అని అర్థము. బహుదా అంటే పలు రకాలుగా అని అర్థము. బిడారం అంటే విడిది వాసస్థానం అని అర్థము. బొంది అంటే శరీరం అని అర్థము. బొబ్బ అంటే కేక లొల్లి అని అర్థము. బోకి అంటే బోకే చిప్ప అని అర్థము. భయాకులిత చిత్తులు అంటే భయం చేత చెదిరిన మనసు కలవారిని అర్థము. మగిడి అంటే తిరిగి అని అర్థము. నెక్స్ట్ జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక అని అర్థము. తాలుపు అంటే ధరించడి అని అర్థము. తేజి అంటే గుర్రం అని అర్థము. దిక్కము అంటే ఏనుగు గున్న అని అర్థము. దొంతులు అంటే పేర్చిన కుండలు వరుసలు అని అర్థము. తర్వాత దోహ్కర్జులు అంటే బాహువుల దురదగలవారు యుద్ధ పిపాస కలవారని అర్థము. నెక్స్ట్ ధర్మాభిరతి అంటే ధర్మమునందు ఆసక్తి కలవారని అర్థము. ద్వాంక్షము అంటే కాకి అని అర్థము. నెక్స్ట్ కొట్నం అంటే చాకిరి అని అర్థము. కొడిమెలు అంటే చేపలు పట్టే సాధనాలని అర్థము. క్రమ్ము అంటే వ్యాపించు చుట్టుకొను పైబడు అని అర్థము. ఖలుడు అంటే నీచుడు క్రూరుడు అని అర్థము. గేలి అంటే వెక్కిరింపు అని అర్థము. చేయువు అంటే పని చేష్ట అని అర్థము. చెలువ అంటే స్త్రీ అని అర్థము. చేబలువు అంటే భుజబలం అని అర్థము. చౌట మడుగు అంటే నీళ్లు ఇంకని గుంట అని అర్థము. జయవెట్టు అంటే జేజేలు పలుకని అర్థము. జలపిడుగు అంటే నీటి ఉధృతి వరద అని అర్థము. నెక్స్ట్ విసపు మేతరి అంటే శివుడు అని అర్థము. వెన్నుడు అంటే విష్ణువు అని అర్థము. వేవురు అంటే 1000 మంది అని అర్థము. వేసరి అంటే విసుగు చెంది అని అర్థము. వ్రతనిష్ట అంటే నియమబద్ధమైన కార్యంలో నిమ్నమగుట అని అర్థము. శమించు అంటే శాంతించు తగ్గు అని అర్థము. శృతము అంటే వినబడినది అని అర్థము. శ్లెధనము అంటే శిథిలం కావటం అని అర్థము. సరాగము అంటే ఒద్దిక అని అర్థము. నెక్స్ట్ రోయిట అంటే అసహించుకొనుట చేదరించుకొనుట అని అర్థము. లిబ్బులు అంటే సంపద ధనము. లిబ్బి అంటే రాశి కాబట్టి సంపద ధనం అని అర్థము. లేశము అంటే కొంచెము అని అర్థము. వలువలు అంటే వస్త్రాలు బట్టలు అని అర్థము. వాగర్థం అంటే మాట యొక్క అర్థం అని అర్థము. వాయసము అంటే కాకి అని అర్థము. వాయి అంటే నోరు అని అర్థము. వాలుగంటి అంటే పెద్ద కన్నులు గల స్త్రీ అని అర్థము. విద్వత్తు అంటే పాండిత్యం అని అర్థము. విమతులు అంటే శత్రువులు అని అర్థము. నెక్స్ట్ పుట్టము అంటే వస్త్రం అని అర్థము. పెరిమ అంటే ప్రేమ అని అర్థము. ప్రళయము అంటే
కల్పాంతము నాశనము అని అర్థము. ప్రాకారము అంటే ప్రహరీ చుట్టుగోడ అని అర్థము. ప్రాచ్యము అంటే తూర్పు ప్రాంతము లేదా తూర్పు దేశాల సంబంధమైనది అని అర్థము. ప్రోలు అంటే పట్టణం అని అర్థము. బందెల దొడ్డి అంటే దొంగతనంగా చేను మేసే పశువులను బంధించే ప్రదేశం అని అర్థము. నెక్స్ట్ నజాకతు అంటే సున్నితమైన అని అర్థము. నికృష్టం అంటే అధమము నీచం అని అర్థము. నీరాట అంటే జలక్రీడ అని అర్థము. నుడుగు అంటే చెప్పు పలుకు అని అర్థము. నెక్స్ట్ పతగము అంటే పక్షి పిట్ట అని అర్థము. పరభాగ్యోపజీవి అంటే ఇతరుల సంపదలపై ఆధారపడినవాడు అని అర్థము. పర్రెవడు అంటే బీటలు వారడము పగుళ్ళు వచ్చుడు అని అర్థము. పాషండు అంటే వేదబాహ్యుడు సంసార సంబంధమైన విషయాలతో శాస్త్రాన్ని సమర్థించుకునేవాడు అని అర్థము. నెక్స్ట్ ఎడాటము అంటే విషయము అని అర్థము. ఎలనాగా అంటే యువతి అని అర్థము. ఒరిమ అంటే ఒద్దిక అని అర్థము. ఓలి అంటే క్రమము కన్యాశుల్కం అని అర్థము. కావరము అంటే గర్వము అని అర్థము. కావుము అంటే రక్షింపుము అని అర్థము. కిణాంకం అంటే చిహ్నము గుర్తు అని అర్థము. కృపాణము అంటే కత్తి అని అర్థము. కేరడము అంటే వ్యంగ్యము కారేడ్యము అని అర్థము. కొట్నము అంటే చాకిరి అని అర్థము. కొడిమెలు అంటే చేపలు పట్టే సాధనాలని అర్థము. నెక్స్ట్ అర్మిలి అంటే ప్రేమ అని అర్థము. అరులబోడి అంటే పుష్పము వంటి స్త్రీ అని అర్థము. అవ్యాజం అంటే కపటము లేనిది సహజమైనది అని అర్థము. ఆటోపము అంటే ఆడంబరం అని అర్థము. ఆహుతం అంటే ఆహుతి చేయబడినది అని అర్థము. ఇచ్ఛ అంటే కోరిక అని అర్థము. ఉదాత్తత అంటే గొప్పతనము దానము వేదమందలి ఓర్ధస్వరము అని అర్థము. నెక్స్ట్ ఉద్దీప్తం అంటే ప్రకాశింప చేయబడినది అని అర్థము. ఉన్మీలించు అంటే పెళ్ళగించు అని అర్థము. నెక్స్ట్ సతతం అంటే ఎల్లప్పుడూ అని అర్థము. సాలు అంటే సంవత్సరం అని అర్థము. సురతరువు అంటే కల్పవృక్షం అని అర్థము. సౌహార్దం అంటే స్నేహము సోపతి అని అర్థము. హసిత్యాస్యుడు అంటే నవ్వు ముఖం కలవాడని అర్థము. నెక్స్ట్ అంచ అంటే హంస అని అర్థము. అకుంఠిత అంటే మొక్కవోనిది అడ్డు లేనిది అని అర్థము. నెక్స్ట్ అచ్యుతుడు అంటే నాశనం లేనివాడు అని అర్థము. అధోగతి అంటే నరకము కింద పడడము అని అర్థము. అనుజన్ములు అంటే తమ్ముండ్లు అని అర్థము. అమేయము అంటే మితిలేని అని అర్థము. అరమర అంటే భేదము అని అర్థము. నెక్స్ట్ లేశము అంటే కొంచెము కొద్దిగా అని అర్థము. వడుపుడుపులు అంటే చేనేత వస్త్రములు అని అర్థము. వలపల అంటే కుడివైపు అని అర్థము. వసించు అంటే నివసించు అని అర్థము. విఘ్నము అంటే ఆటంకము అడ్డంకి అని అర్థము. వృచ్చికము అంటే తేలు అని అర్థము. వెరచు అంటే భయపడు అని అర్థము. శీలము అంటే నడవడి అని అర్థము. శాకం అంటే కూర అని అర్థము. శీతం అంటే చల్లనిది అని అర్థము. స్యేనం అంటే డేగా అని అర్థము. సంహారం అంటే చంపుట అని అర్థము. నెక్స్ట్ తుల అంటే తరాజు తక్కెడ అని అర్థము. దందడి అంటే తీవ్రం అని అర్థము. దక్కు అంటే లభించు దొరకు అని అర్థము. దోయిలి అంటే దోసిలి అని అర్థము. ధర్మువు అంటే ధర్మం అని అర్థము. ధామం అంటే నిలయం అని అర్థము. నికృష్టం అంటే నీచం అని అర్థము. నుడువుట అంటే చెప్పుట అని అర్థము. పరిజనం అంటే సేవకులు నౌకర్లు అని అర్థము. పాడి అంటే న్యాయం అని అర్థము. పాదుష అంటే రాజు అని అర్థము. పుల్లు అంటే గడ్డి అని అర్థము. ప్రహసితం అంటే పెద్ద నవ్వు అని అర్థము. నెక్స్ట్ ఖలం అంటే పాపము అని అర్థము. గటక లేదా గట్క అంటే మొక్కజొన్న రవ్వతో చేసే వంటకము. మొక్కజొన్న అండి, ఇది మొక్క కాదు. మొక్కజొన్న రవ్వతో చేసే వంటకము. గిడస అంటే ఎండిపోవుట శుష్కించుట అని అర్థము. గప్పాలు అంటే గొప్పలు బాతాలు అని అర్థము. గుడము అంటే బెల్లం అని అర్థము. సో ఇది మీకు 6th to 10th వరకు క్లాస్ రూపంలో చేస్తున్నాను. సో ఆల్రెడీ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్లు ఈ టాపిక్స్ అన్నిటి మీద కూడా చేసేసాను. ఒకవేళ చూడాలనుకున్న వాళ్ళు ఆ వీడియోస్ ఒకసారి చూడండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఘాతము అంటే దెబ్బ అని అర్థము.
నెక్స్ట్ చిందిలిపాటు అంటే తొందరపాటు అని అర్థము. చూత ఫలము అంటే మామిడి పండు అని అర్థము. జమీందారు అంటే భూస్వామి అని అర్థము. టికానా అంటే నివాసం అని అర్థము. తమ్మి అంటే పద్మము తామర పువ్వు అని అర్థము. నెక్స్ట్ అడలు అంటే భయపడు అని అర్థము. ఆధ్యాత్మము అంటే దైవ సంబంధమైన అని అర్థము. అరిష్టం అంటే కీడు అని అర్థము. అర్ధి అంటే వేడుకొనువాడు అని అర్థము. అవ్యాజము అంటే కపటం లేనిదని అర్థము, సహజమైనది అని అర్థము. నెక్స్ట్ ఆతంకం అంటే ఆరాటం అని అర్థము. ఆలాపన అంటే రాగం తీయుట పాడుట అని అర్థము. ఆశ్రితుడు అంటే ఆశ్రయం కోరినవాడు అని అర్థము. ఇబ్బడి అంటే ఎక్కువ అని అర్థము. ఇడుములు అంటే కష్టాలు తిప్పలు అని అర్థము. ఈగి అంటే త్యాగం అని అర్థము. నెక్స్ట్ వాచవి అంటే నోటి రుచి అని అర్థము. వాలము అంటే తోక అని అర్థము. విపినము అంటే అడవి అని అర్థము. వెరుగు అంటే భయము బుగులు అని అర్థము. శృంగం అంటే కొమ్ము అని అర్థము. సాంగత్యం అంటే సోపతి స్నేహం అని అర్థము. సృజన అంటే సృష్టి అని అర్థము. స్పందన అంటే కదలిక అని అర్థము. హరిత్తు అంటే సింహం అని అర్థము. అంపి అంటే పంపి అని అర్థము. అగ్గలం అంటే అధికమని అర్థము. మాన్యులు అంటే గౌరవించదగిన వారు అని అర్థము. మ్యాలం అంటే మేళం అని అర్థము. మేచక అంటే నల్లని అని అర్థము. మోర అంటే ముఖం అని అర్థము. రాకామల జ్యోత్స్న అంటే పున్నమి నాటి తెల్లని వెన్నెల అని అర్థము. రాకామల జ్యోత్స్న పున్నమి నాటి తెల్లని వెన్నెల అని అర్థము. లేశం అంటే కొంచెము కొద్దిగా అని అర్థము. వడు పుడుపులు అంటే చేనేత వస్త్రములని అర్థము. వలపల అంటే కుడివైపు అని అర్థము. వసించు అంటే నివసించు అని అర్థము. విఘ్నము అంటే ఆటంకం అడ్డంకి అని అర్థము. వృచ్చికం అంటే తేలు అని అర్థము. వెరచు అంటే భయపడు అని అర్థము. నెక్స్ట్ ప్రేయం అంటే ప్రియము ఇష్టం అని అర్థము. బండారం అంటే ధనాగారం కోశాగారం ఖజానా అని అర్థము. నెక్స్ట్ బుభుక్షితుడు అంటే ఆకలి గొన్నవాడని అర్థము. బేరీజు అంటే అంచనా వేయడం లెక్క వివరం అని అర్థము. భంగి అంటే విధము తీరు అని అర్థము. భంజన అంటే విరచు అని అర్థము. భూతము అంటే ప్రాణి పంచభూతాల్లో ఒకటి అని అర్థము. భూషణం అంటే ఆభరణము నగ అని అర్థము. మందుడు అంటే తెలివి తక్కువ వాడని అర్థము. మహిషం అంటే దున్నపోత అని అర్థము. ఇది కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్స్లో వచ్చిందండి. నెక్స్ట్ కపోతం అంటే పావురం అని అర్థము. క్వణం అంటే శబ్దము సవ్వడి చప్పుడు అని అర్థము. కామారి అంటే శివుడు అని అర్థము. కార్చిచ్చు అంటే అడవిలో దట్టమైన అని అర్థము. దట్టమైన మంటలు అని అర్థము. కార్చిచ్చన్న కారు చిచ్చన్న ఒకటేనండి. నెక్స్ట్ కేదారం అంటే పొలము అని అర్థము. ఖగం అంటే పక్షి అని అర్థము. ఖలం అంటే పాపము అని అర్థము. గటక లేదా గట్క అంటే మొక్కజొన్న రవ్వతో చేసే వంటకం అని అర్థము. గిడస అంటే ఎండిపోవుట శుష్కించుట అని అర్థము. గప్పాలు అంటే గొప్పలు బాతాలు అని అర్థము. నెక్స్ట్ ఉత్కృష్టం అంటే శ్రేష్టము గొప్పది అని అర్థము. ఉద్బోధ అంటే సందేశం అని అర్థము. ఉభయతారకం అంటే ఇద్దరిని తరింపచేసేది మేలు కలిగించేది అని అర్థము. ఊతం అంటే ఆధారం అని అర్థము. ఎరుక అంటే తెలుసు అని అర్థము. కంటకం అంటే ముళ్ళు అని అర్థము. కంబలి అంటే గొంగడి అని అర్థము. కకావికలం అంటే చెల్లా చెదురని అర్థము. కర్దమం అంటే బురద అడుసు అని అర్థము. కడిందిగా అంటే ఎక్కువగా అని అర్థము. నెక్స్ట్ ప్రసిద్ధి అంటే ఖ్యాతి అని అర్థము. భంగాలు అంటే అలలు అని అర్థము. భయద అంటే భయాన్ని కలిగించేదని అర్థము. మాగాణం అంటే తరిపొలం అని అర్థము. మీను అంటే చేప అని అర్థము. వలగొను అంటే అల్లుకొను అని అర్థము. వక్త్రం అంటే మొగము ముఖం అని అర్థము. వాచవి అంటే నోటి రుచి అని అర్థము. వాలం అంటే తోక అని అర్థము. విపినం అంటే అడవి అని అర్థము. వెరుగు అంటే భయము బుగులు అని అర్థము. శృంగం అంటే కొమ్ము అని అర్థము. సాంగిత్యం అంటే సోపతి స్నేహము అని అర్థము. తెహజీబ్ ఉర్దూ పదంలో సంస్కృతి అని అర్థము. దానవుడు అంటే రాక్షసుడు అని అర్థము. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు అని అర్థము. నిర్మితి అంటే నిర్మాణం అని అర్థము. నెలవంక అంటే చంద్రవంక అని అర్థము. నేర్పరులు అంటే నైపుణ్యం గలవారు అని అర్థము. నేర్పు అంటే నైపుణ్యం అని అర్థము.
పడిశం అంటే జలుబు సర్ది అని అర్థము. పాషాణం అంటే బండ అని అర్థము. పెండ్యూలం అంటే లోలకం అని అర్థము. ప్రతిష్ట అంటే కీర్తి అని అర్థము. నెక్స్ట్ చిల్వ లేదా చిలువ అంటే పాము అని అర్థము. చెలిమి అంటే సోపతి స్నేమం అని అర్థము. చేవ అంటే శక్తి అని అర్థము. జడాశయుడు అంటే జడమైన మనస్సు కలవాడని అర్థము. జపమాల అంటే జపం చేస్తున్నప్పుడు లెక్క పెట్టే పూసల దండ అని అర్థము. నెక్స్ట్ జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక అని అర్థము. డొక్క అంటే కడుపు అని అర్థము. తస్కరులు అంటే దొంగలు అని అర్థము. తావి అంటే సువాసన అని అర్థము. నెక్స్ట్ కరి అంటే ఏనుగు అని అర్థము. కల్లా అంటే అబద్ధం అని అర్థము. కొండ్ర అంటే దున్నిన పాలు అని అర్థము. కోలాటం అంటే కోలలు పట్టుకొని ఆడే ఆట అని అర్థము. గణించి అంటే ఎంచి లెక్క పెట్టి అని అర్థము. గహ్వరం అంటే గుహ అని అర్థము. గోదలు అంటే ఎడ్లు అని అర్థము. ఘటించు అంటే కలుగు అని అర్థము. చిద్విలాసం అంటే జ్ఞాన ప్రకాశం అని అర్థము. నెక్స్ట్ వరిపిడి అంటే వరి పొట్టు అని అర్థము. విరించి అంటే బ్రహ్మ అని అర్థము. శానా అంటే చాలా అని అర్థము. శీఘ్రం అంటే వెంటనే అని అర్థము. నెక్స్ట్ శ్రవణాభిరతి అంటే వినాలనే కోరిక అని అర్థము. సముజాయించుట అంటే నచ్చ చెప్పడం అని అర్థము. సుషుప్తి అంటే ఒళ్ళు మరచిన గాఢ నిద్ర అని అర్థము. స్ఫూర్తి అంటే ఆదర్శం ప్రేరణ అని అర్థము. సేతువు అంటే వంతెన అని అర్థము. సౌధము అంటే భవనము మేడ అని అర్థము. సౌభ్రాత్రం అంటే సోదర భావమని అర్థము. నెక్స్ట్ పొడగాంచి అంటే రూపు చూసి అని అర్థము. ప్రాలుమాలి అంటే సోమరితనం అని అర్థము. బావుట అంటే జెండా అని అర్థము. మారు మనువు అంటే ఇంకో పెండ్లి అని అర్థము. మాన్య అంటే గొప్పదైన అని అర్థము. ముదము అంటే సంతోషం అని అర్థము. ముత్పిండము అంటే మట్టి ముద్ద అని అర్థము. యవీయసుడు అంటే తమ్ముడు అని అర్థము. యుగ్మము అంటే జంట అని అర్థము. రిపులు అంటే శత్రువులు అని అర్థము. రుధిరము అంటే రక్తము నెత్తురు అని అర్థము. నెక్స్ట్ కలిత అంటే పొందబడిన అని అర్థము. కల్లం అంటే ధాన్యపు కుప్పలను కొట్టే చోటు అని అర్థము. కుంచం అంటే 4 మానికలు కొరమానము అంటే మానికకు 4 సోలలు దాదాపు 7.5 కిలోలకు సమానమని అర్థము. కొంచెం అంటే దాదాపు 7.5 కిలోలకు సమానమని అర్థము. అంటే ఒక్కొక్కటి ఒక్కో విధంగా తూగుతాయిలేండి. నెక్స్ట్ కృషికుడు అంటే రైతు అని అర్థము. ఖేదము అంటే దుఃఖము ఏడుపు బాధ అని అర్థము. నెక్స్ట్ ఎడగక అంటే పొంగిపోకుండా గర్వపడకుండా అని అర్థము. ఎలమి అంటే సంతోషం అని అర్థము. కందుకం అంటే బంతి అని అర్థము. కబ్జా అంటే దురాక్రమణ తనది కాని వాటిని ఆక్రమించడం అని అర్థము. కర్కోటకుడు అంటే కఠినమైన వాడు. కర్కోటకుడనే పేరు గల సర్పం అని అర్థము. సో నెక్స్ట్ ఉపేక్ష అంటే అశ్రద్ధ లెక్క చేయకపోవడం అని అర్థము. ఏరి అంటే ఎవరి అని అర్థము. వండే అంటే కాని అటు కాని పక్షాన అని అర్థము. వరులు అంటే ఇతరులు అని అర్థము. కంఠీరవము అంటే సింగము సింహము అని అర్థము. కరి ఏనుగు అని అర్థము. కల్లా అంటే అబద్ధం అని అర్థము. కొండ్ర అంటే దున్నిన పాలు అని అర్థము. కోలాటం అంటే కోలలు పట్టుకొని ఆడే ఆట అని అర్థము. తర్వాత అంబరం అంటే వస్త్రము లేదా బట్ట అని అర్థము. హంబలి అంటే రాగులు అంటే తైదల పిండితో వండిన ద్రవాహారం అని అర్థము. అతివేళ అంటే చాలా అని అర్థము. అద్దకం అంటే వస్త్రానికి రంగు వేసే విధానం అని అర్థము. అనిశము అంటే ఎల్లప్పుడూ అని అర్థము. ఆంగికం అంటే అవయవ సంబంధమైనది అని అర్థము. ఆత్మజుడు అంటే పుత్రుడు కొడుకు అని అర్థము. ఆపాద మస్తకం అంటే పాదం నుండి తలదాకా అని అర్థము. నెక్స్ట్ నుడుగులు అంటే మాటలు అని అర్థము. నెమిగించుట అంటే వెతికించుట అని అర్థము. నెరియలు అంటే నేల పగుళ్ళు అని అర్థము. పత్తా అంటే చిరునామా అని అర్థము. పయ్యరా అంటే గాలి అని అర్థము. పాలికాపు అంటే పంట కాపరి అని అర్థము. పుడిసెడు అంటే సగానికి మడిచిన అరచేయి అంతా అంటే చేర అని అర్థము. పొడగాంచి అంటే రూపు చూసి అని అర్థము. ప్రాలుమాలి అంటే సోమరితనం అని అర్థము. బావుట అంటే జెండా అని అర్థము. మారు మనువు అంటే ఇంకో పెండ్లి అని అర్థము. మాన్య అంటే గొప్పదైన అని అర్థము. సో నెక్స్ట్ చూట్కులు అంటే చూపులు అని అర్థము.
జమాబందీ అంటే భూమి శిస్తునకు సంబంధించిన లెక్కల వివరాలని అర్థము. జిద్దు అంటే మొండి వైఖరి అని అర్థము. జర్ర అంటే కొంచెం కొద్దిగా అని అర్థము. తడయక అంటే ఆలస్యం చేయక అని అర్థము. తప్తము అంటే కాలిన అని అర్థము. తరి అంటే సమయము అని అర్థము. తాఖీదు అంటే ఆజ్ఞాపత్రం అని అర్థము. తాటి జగ్గ అంటే తాటి మట్ట అని అర్థము. తెరుంగులు అంటే విధాలు అని అర్థము. దుర్గమం అంటే వెళ్ళరానటువంటి అని అర్థము. నెక్స్ట్ అలయించు అంటే బాధ పెట్టు, కష్టపెట్టు అని అర్థము. అవరజుడు అంటే తమ్ముడు అని అర్థము. అవశేషం అంటే మిగులు అని అర్థము. ఆమడ అంటే 8 మైళ్ళ దూరం అని అర్థము. ఇంగితజ్ఞులు అంటే ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోదగిన వారు అని అర్థము. ఉదధి అంటే సముద్రం అని అర్థము. ఉరుశక్తి అంటే గొప్ప శక్తి అని అర్థము. ఎకాఎకిన అంటే అకస్మాత్తుగా, తొందరగా, వెంటనే అని అర్థము. ఎగడక అంటే పొంగిపోకుండా, గర్వపడిపోకుండా అని అర్థము. నెక్స్ట్ అంగ్రి అంటే కాలు అని అర్థము. అంజనం అంటే కాటుక, ఎక్కడో ఉన్న వస్తువును కండ్ల ముందు చూపే విద్య అని అర్థము. అజ్ఞాతవాసం అంటే ఇతరులు గుర్తుపట్టకుండా బ్రతకడం అనే అర్థము. అడలుకొను అంటే ఏడ్చు అని అర్థము. అనఘ అంటే పాపము లేనివాడా అని అర్థము. అనుజుడు అంటే తమ్ముడు అని అర్థము. అభినందన అంటే మెచ్చుకోలు, ప్రోత్సాహము అని అర్థము. నెక్స్ట్ అభిరతి అంటే ఆపేక్ష, కోరిక అని అర్థము. సో ఇక్కడ వరకు మనకి తెలంగాణ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి 3rd నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి అన్ని పదాలకు అర్థాలు అయితే నేర్చుకున్నాము. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను వీటి మీద ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చేశాను. సో అవి కూడా ఒకసారి చూడండి. అలాగే నాకు టెలిగ్రామ్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీగా క్విజ్ పోల్స్ అండ్ క్విజెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు అవి యూజ్ అవుతాయి. వీటి లింక్స్ అనేవి నేను అబౌట్ సెక్షన్లో, నా యూట్యూబ్ ఛానల్ అబౌట్ సెక్షన్లో ఉంచుతున్నాను. సో వాటిలో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరైనా మధ్యలో వచ్చినట్లయితే మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా లైవ్ అయిపోయిన తర్వాత ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చండి. ఒక 2-3 టైమ్స్ కానీ మీరు ఇవి విన్నట్లయితే మీకు అలా మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. సో మనం లేట్ చేయకుండా ఫస్ట్ చూసుకుందాము. ఈ కురచ అంటే పొట్టి. ఈ కురచ కీసు పెట్ట అంటే ఈలా అని అర్థం. మురంగడ్డ అంటే చిలగడ దుంప, గెన్సిగడ్డ అని అర్థము. బుడబొంగ అంటే నీటి కోడి అని అర్థము. గంగాళం అంటే పెద్ద పాత్ర అని అర్థం. దండుగా అంటే జరిమానా అని అర్థము. ముగులు అంటే మేఘము అని అర్థము. కీసా అంటే జేబు అని అర్థము. ముంత అంటే చెంబు అని అర్థము. పొక్కము అంటే మంచి అని అర్థము. నెక్స్ట్ కాపాయం అంటే పొదుపు అని అర్థము. లిక్కి అంటే చిన్న కొడవలి అని అర్థము. బయలెల్లి అంటే బయలుదేరి అని అర్థము. షర్బత్ అంటే పానీయం అని అర్థము. బటువు అంటే ఉంగరం అని అర్థము. సోయి అంటే ఆలోచన అని అర్థము. సొరలు లేదా సార్కలు అంటే గీతలు అని అర్థము. సుతారి అంటే మేస్త్రి అని అర్థము. కాంట అంటే పిన్నీసు అని అర్థము. నెక్స్ట్ దడి అంటే కంచ అని అర్థము. మునుపు అంటే క్రితం అని అర్థము. సొక్కం అంటే మంచి, నిజాయితీ అని అర్థము. అల్కగా అంటే తేలికగా అని అర్థము. ఉసికే అంటే ఇసుక అని అర్థము. బుక్కు అంటే తిను అని అర్థము. సందుగు అంటే పెట్టె అని అర్థము. బోళ్ళు అంటే వంట గిన్నెలు అని అర్థము. బయానా అంటే ముందు ఇచ్చే డబ్బు లేదా అడ్వాన్స్ అని అర్థము. నెక్స్ట్ సింగిడి అంటే హరివిల్లు అని అర్థము. తర్వాత ఆణెము అంటే దేశము అని అర్థము. కందిలి అంటే లాంతరు అని అర్థము. గోండు అంటే జిగురు అని అర్థము. జిమ్ములు అంటే చేపలు అని అర్థము. లగాంచి అంటే బలంగా అని అర్థము. ఆపతి అంటే కష్టం అని అర్థము. ఉరుకు అంటే పరుగు అని అర్థము. రికాం అంటే తీరిక అని అర్థము. నెక్స్ట్ కమ్మ అంటే పేపరు అని అర్థము. చెవకమ్మలు అంటే చెవి దుద్దులు అని అర్థము. ఇంగురం అంటే ఉపాయము అని అర్థము. పోత్రం అంటే రుబ్బురాయి అని అర్థము. విసుర్రాయి అంటే తిరుగతి అని అర్థము. అంగి అంటే చొక్కా అని అర్థము. గుల్లా అంటే గంప అని అర్థము. పలారం అంటే ఫలహారం అని అర్థము. గుమ్మి అంటే గాదె అని అర్థము. కాక అంటే వేడి అని అర్థము. నెక్స్ట్ ముత్తెమంత అంటే కొంచెము అని అర్థము.
పైలం అంటే పదిలం అని అర్థము. బరిగే అంటే బెత్తం అని అర్థము. నొసలు అంటే నుదురు అని అర్థము. గజ్జెలు అంటే పట్టీలు అని అర్థము. ఎనకసిరి అంటే తరువాత అని అర్థము. పిసరంత అంటే కొంచెం అని అర్థము. ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో యూజ్ అవుతున్నాయి మేడం, ఇంకా చేయండి అని కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే అటువంటి వీడియోస్ నేను ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్, సర్ది అంటే జలుబు అని అర్థము. నివద్ది అంటే నిజం అని అర్థము. విమానం అంటే ఒట్టు అని అర్థము. తపుకు అంటే మూత అని అర్థము. బుగులు అంటే భయం అని అర్థము. చెండు అంటే బంతి అని అర్థము. పుడా అంటే ప్యాకెట్ అని అర్థము. కారటు అంటే ఉత్తరం అని అర్థము. ఆగబు అంటే అత్యాస అని అర్థము. సైసు అంటే ఉండు అని అర్థము. కొప్పెర అంటే వేడి నీళ్లు కాగు అని అర్థము. తంతె అంటే మెట్టు అని అర్థము. కాపాయము అంటే పొదుపు అని అర్థము. తర్వాత యారాలు అంటే తోటి కోడలు అని అర్థము. తిర్ల మర్ల అంటే వెనుకది, ముందుకు, ముందుది, వెనకకు అని అర్థము. వెనుకది ముందుకు, ముందుది వెనక్కు అని అర్థం అండి తిర్ల మర్ల అంటే. నెక్స్ట్, ఎల్లెల్ కల అంటే వెళ్ళకిల అని అర్థము. ఆమడలు అంటే కవలలు అని అర్థము. దూప అంటే దప్పిక అని అర్థము. దేవులాడు అంటే వెదుకు అని అర్థము. తక్కెడ అంటే త్రాసు అని అర్థము. దురస్తు అంటే బాగు చేయు అని అర్థము. నెక్స్ట్, పెండ అంటే పేడ అని అర్థము. గిర్ర లేదా పయ్య అంటే ఉండ, చక్రం అని అర్థము. అనిగెంకాయ అంటే ఆనపకాయ అని అర్థము. పుంటి కూర అంటే గోంగూర అని అర్థము. చోడి అంటే తమిదలు అని అర్థము. సజ్జ అంటే సద్ద అని అర్థము. ఎలుగు అంటే కంచె అని అర్థము. గుండ్లెం అంటే గొలుసు అని అర్థము. గడ్డపార అంటే గుణపం అని అర్థము. సింగిడి అంటే హరివిల్లు అని అర్థము. నెక్స్ట్, పర్వతం అంటే పర్వతము లేదా సర్గతం అంటే అట్ల కాడ అని అర్థము. దడి అంటే కంచె అని అర్థము. మడుగులు అంటే మురుకులు అని అర్థము. కల్యమాకు అంటే కరివేపాకు అని అర్థము. ఆగమాగం అంటే హడావిడి అని అర్థము. మోట అంటే మోట అని అర్థము. తూము అంటే మధుం అని అర్థము. కాండి అంటే ఊజు అని అర్థము. పాలే అంటే మేడి అని అర్థము. కర్రు అంటే నక్కు అని అర్థము. నెక్స్ట్, చెక్క అంటే గిర్న, మర అని అర్థము. చెద్దరు అంటే దుప్పటి అని అర్థము. గమ్మున అంటే మాట్లాడకుండా అని అర్థము. పిరం అంటే ధర ఎక్కువ అని అర్థము. గొట్టు అంటే కఠినం అని అర్థము. జరంత అంటే కొంచెం అని అర్థము. లొల్లి అంటే గొడవ అని అర్థము. మస్తు అంటే ఎక్కువ అని అర్థము. బిరానా అంటే తొందర అని అర్థము. సైదం అంటే గోధుమ పిండి అని అర్థము. నెక్స్ట్, గంజు అంటే పెద్ద గిన్నె అని అర్థము. కంచం అంటే పల్లెం అని అర్థము. ముంత అంటే చెంబు అని అర్థము. అర్ధ మిద్దె అర్ర మిద్దె అంటే గది అని అర్థము. లగ్గం అంటే పెళ్ళి అని అర్థము. అరుసుకోవడం అంటే మర్యాద చేయడం అని అర్థము. ఓమ అంటే వాము అని అర్థము. బూగా అంటే తూనీగా అని అర్థము. పుల్లా అంటే టోపీ అని అర్థము. దోవతి అంటే పంచె అని అర్థము. సో ఇవి ఇక్కడతో మనకి తెలంగాణ మాండలిక పదాలు అర్థాల గురించి కూడా తెలుసుకున్నాము. ఈరోజు వీడియోలో అర్థాలు అలాగే తెలంగాణ మాండలిక పదాలు వాటి యొక్క అర్థాలను కూడా తెలుసుకున్నాము. సో వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కనీసం ఒక్కొక్కరికైనా సరే మీ ఫ్రెండ్స్కి కానీ గ్రూప్స్లో కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను అటువంటి వీడియోస్ అనేవి ప్రిపేర్ చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మేడం గారు మాకు యూస్ఫుల్ అవుతుంది, మీరు ఇలాంటి వీడియోస్ ఎన్నో తయారు చేయండి అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.